అమ్మో నేనొక్కతినే, నా వల్ల కాదు. నోరు మూసుకుని చెప్పినట్లు చెయ్యి. కాస్త దూరంలో మేమందరం ఉంటాం కదా. ఎవరైనా నీ ముందుకు వస్తే వెంటనే కేకే. ప్రామిస్ మీ? ప్రామిస్. శిల్పా నువ్వు అట్టేళ్ళు. ఏయ్ నువ్వు ఇట్రా. మీరు ఆ పొదలో కూర్చోండి. బాబు నువ్వు జాగ్రత్త. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? మీరు ఇక్కడ ఉన్మాదిని పట్టుకోవటానికి ఒక ప్లాన్ వేసి అందరూ ఇక్కడ ఉన్నాం. మాట్లాడుకో. రాగానే అందరం కలిసి పట్టుకుందాం. అలాగే రాగానే ఏ రావే వెళదాం. వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మరేనండి కట్టెలు అయిపోతేను. ఓ నానే సక్సెస్ అవ్వలేదు. రండి రండి వస్తున్నాను. అబ్బా నుంచి నుంచి ముళ్ళు కూడా గుచ్చుకున్నాయి. గంటల తరబడి కష్టపడ్డా నథింగ్ హెస్ హ్యాపెండ్. మన పీసీలు ఎక్కడ? వస్తున్నాం సార్. కమ్ ఆన్ లెట్స్ గో. ఎస్ సార్. ఏ ఇలారా. దూరంగా నిలబడతావే, దగ్గరికి రా. అమ్మాయి గారు మీరు పిలిస్తే దిక్కుతోచగా అలాగే వచ్చేసాను. ఇంతకు నన్ను ఎందుకు పిలిచినట్టు? ఒళ్ళంతా నొప్పిగా ఉంది, కాస్త పడతావా? ఏమోనండి నాకు పెద్దగా తెలియదు. ఎలా పట్టాలో నేను చెప్తాను, రా. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. అలాగే. మాలా మాలా
Bloody fool. Shit. శిల్ప కంట్రోల్ ఎందుకు దేవుడికి మా మీద ఎంత కోపం? ఈ ఘోరాల్ని తలుచుకుంటుంటే గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. అయ్యో దేవుడా. కానిస్టేబుల్ ఈ బాడీని తీసుకెళ్ళండి. అన్నయ్య సార్ సార్ ఆ పొదల్లో ఒక శవం పడింది సార్. ఈ అమ్మాయి మా కానిస్టేబుల్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో. బ్రూటల్ మర్డర్. కానిస్టేబుల్ టేక్ ది బాడీ టు పోస్ట్ మార్టం. దగ్గరుండి రిపోర్ట్ కలెక్ట్ చేయండి. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం కల్లోనైనా నన్ను ప్రేమించండి సార్. సార్ ప్లీజ్ సార్. హత్య జరిగి చాలా రోజులు అంతా కన్ఫ్యూషన్. ఎవరైనా ఎస్కేప్ అవడానికి ఈ రేంజ్ లో పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అయినా ఇంత అడవిలో మనం వెతకడం కేవలం టైం కిల్లింగే అవుతుంది. ఇలాగే అడవి దొంగ వీరప్పని పట్టుకోవడానికి రకరకాలైన ఫోర్సెస్ తో ప్రయత్నించినా లాభం లేకపోయింది. నేనొక్కడిని ఏం చేయగలను? అయినా ఎంతమంది ఉన్నా ఏం లాభం? ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. కిష్టయ్య, కిష్టయ్య, చెప్పండి, ఇక్కడే ఉన్నాను. గదిలో కూర్చొని కూర్చొని బోర్ కొడుతోంది. అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్ళి ఫోటోలు తీసుకుందావా? వస్తావా? అట్టాగేనండి. అన్నట్టు ఎవరూ ఉండరు కదా, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఉంటే చిన్న చిన్న జంతువులు పక్షులు భయపడతాయి. ఎవరో లేని చోటికే తీసుకెళ్తాను, రండి. కిష్టయ్య, ఇలా దగ్గరికి రా, నీకు ఫోటో తీస్తాను. అలా నిలబడ్డావేంటి? రా. అలా బిగుసిపోకూడదు. ఇలా చూడు, ఇలా నుంచొని అలా ఉండాలి, హీరోలా ఉండాలి. ఓకే, స్మైల్. నువ్వు పని చెయ్యి, సీరియస్ లా ఉన్మాదిలో ఫోజీ. అదే నువ్వు మంచి యాక్టర్ కావాల్సింది. రెడీ? ఓకే.